ఆయన డిప్యూటీ ఇక్కడ మన రుసుకోట ప్యాలెస్కి వెళ్ళి అప్పించి ఊడిపోతే ఊడిపోయిందో ఊడగొట్టారు. నేను ఊడగొట్టాను, ఊడిపోయింది అన్నాను. నేను రెండింటిలోకి వెళ్ళాను. నిజంగా ఊడిపోయి ఉంటే అది సబ్స్టాండ్గా కట్టినట్టుగా కదా, మరి ఆ కాంట్రాక్ట్ మీద చర్య తీసుకోవాలి కదా. అది ఎవరితో దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా. మరి అడిగి బిల్లు ఇవ్వద్దని చెప్పా. బిల్లు ఎవరిచ్చింది? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఆ ప్రభుత్వం అవునంది. దాన్ని ఏం చేయాలో తెలియదు అంటారు కదా. 7 కోట్ల ఆదాయం వచ్చేది అనవసరంగా ఇప్పుడు వచ్చి ప్రతి నెల 7 లక్షలు 70 లక్షలు కరెంటుగా అవుతుంది అని చెప్తున్నారు కదా. మీరు పత్రికలో రాయిస్తున్నారు కదా. మీకు చేత కాకపోతే ఇవన్నీ ఇచ్చారు కదా. లుల్లు ఇవన్నీ కూడా చిల్లర పైసల్లాగా వచ్చి జల్లి ఇచ్చేశారు కదా. కనీసం దాన్నైనా సరే ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకుంటారంటే ఒక పబ్లిక్ యాక్ట్ చేయండి. రూల్ ఉందా కదా. ఇవన్నీ మీరు 50 లక్షలు ఇచ్చారు సంవత్సరానికి, ఇన్ని ఎకరాలు కూడా. అదేంటి సంవత్సరానికి వచ్చి మినిమం 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వస్తే నేనేమో ఒప్పుకుంటాను. మినిమం 25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు వచ్చే పరిస్థితి. నీకు చేత కాకపోతే ఉపయోగించుకోలేకపోతే ఏంటి?